నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఈ యొక్క మేషరాశి వారికి 2026 ఆగస్ట్ అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ చూసుకుంటే ఆగస్ట్ 1న శుక్రుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఆగస్ట్ 2న కుజుడు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఆగస్ట్ 5న బుధుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఆగస్ట్ 12న సూర్యగ్రహణం అనేది జరుగుతుందన్నమాట. వీలైతే నాకు కొంచెం టైం కుదిరితే గనుక కాస్త డీటెయిల్డ్ ఎఫెక్ట్స్ అనేవి వీడియో చేస్తాను ఇది గ్రహణానికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ ఆగస్ట్ 17 అండ్ 22 సూర్యుడు మరియు బుధుడు ఇద్దరు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. సో ఇవి ట్రాన్సిట్ డేట్స్ అయితే. సో వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ద్వారా మీరు ఈ ఆగస్ట్ మంత్ని మోర్ ఎఫిషియెంట్గా బాగా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకో 10 మందికి ఎక్కువ ఎక్కువ మందికి చూపిస్తుంది అండ్ రీచ్ అనేది పెంచుతుంది. సో మీకు తెలియకుండా ఇంకొకరికి హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. సో ఒక కైండ్ ఆఫ్ డిజిటల్ హెల్ప్ లాంటిది. సో వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మేజర్ ప్రొడిక్షన్స్ కనుక చూసుకుంటే కోర్ ప్రొడిక్షన్స్ అనేది హెల్త్ అండ్ రొటీన్స్కి సంబంధించి మేజర్ ప్రొడిక్షన్స్. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అంటే ఆగస్ట్ ఫస్ట్ డేట్లోనే ఈ శుక్రుడు కన్యా రాశిలోకి తన యొక్క నీచ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. అది మీకు 6వ స్థానం అవుతూ ఉంది. సో 6వ స్థానానికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా ఇక్కడ కాస్త ఇబ్బంది అనేది పెడతాయన్నమాట మీకు. లైక్ ఏంటంటే మీ రోజువారీ దినచర్యలు కావచ్చు అండ్ మీ వర్క్ ప్లేస్కి సంబంధించి కానీ మీ ఆఫీస్ కావచ్చు అండ్ మీరు చేసే వర్క్ అనమాట. బేసిక్ మీరు చేసే వర్క్ ఎన్వైరన్మెంట్ అండ్ ఏరియా అనమాట. దీనికి సంబంధించి అండ్ మీ హెల్త్ అతి ముఖ్యంగా 6వ స్థానం ఈ రోగ స్థానం హెల్త్కి సంబంధించిన స్థానం. సో ముఖ్యంగా హెల్త్లో డిస్టర్బెన్సెస్ అనేది రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో కాస్త హెల్త్ పరంగా చాలా కేర్ఫుల్గా ఉండండి. ముఖ్యంగా ఎలాంటివి వస్తాయని కనుక చూసుకుంటే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ ఏదైనా ఆల్రెడీ ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించి కావచ్చు, బ్లాడర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి ఫేస్ చేస్తున్న వారైతే కనుక ఇంకొంచెం జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు అండ్ ఇంకా చెప్పాలంటే ఈ శుక్రగ్రహానికి సంబంధించి అంటే అంటే ఇవే వస్తాయన్నమాట కంప్లీట్గా. ఈ యూరినరీ బ్లాడర్, ఈ గ్యాల్ బ్లాడర్ అండ్ యూరినరీ ట్రాక్ ఇలాంటివన్నీ కూడా. సో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించినవి. అండ్ ఫిమేల్స్లో అయితే ఈ యూటెరస్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అనేది కొంచెం సిగ్నిఫై చేస్తూ ఉన్నాయి. కాస్త ఇలాంటి ఇష్యూస్ ఆల్రెడీ మీరు ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే కాస్త చూసుకోండి. అండ్ ఎక్కువగా హీట్ జనరేట్ చేసే ఫుడ్స్ అనేటివి తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. కాస్త సూతింగ్ ఫుడ్స్ కొంచెం ఐ మీన్ సాత్విక ఆహారం అనేది ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇదే టైం పీరియడ్లో ఫిమేల్స్తో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, బయట వారితో కావచ్చు, ఎవరైనా సరే ఫిమేల్స్తో ఎక్కువ గొడవలు పడడం కానీ మాట మాట పెరగడం కానీ ఇలాంటివి ఏవి కూడా జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శుక్రుడు ఫెమినైన్ ప్లానెట్ అనమాట. ఆయన నీచపడ్డప్పుడు ఏంటంటే మీ సెకండ్ హౌస్ కాబట్టి సెకండ్ హౌస్ అంటే మీ మాటలు, మీ యొక్క వాక్ అనమాట. ఆ వాక్ స్థానాధిపతి నీచపడ్డప్పుడు శుక్రుడు యొక్క కారకత్వ మనం ఇంక్లూడ్ చేస్తే కనుక ఫిమేల్స్తో గొడవ పడ్డప్పుడు అది మీకు పెద్ద తలనొప్పి చుట్టుకునేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఈ గొడవలు పడడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకుండా ఉండండి. అండ్ మీ దినచర్యలు కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతాయి అనమాట. రోజువారీ పనులు అండ్ మీ రొటీన్స్ అన్ని చాలా వరకు డిస్టర్బ్ అవుతాయి. సో రొటీన్స్ని కూడా బాగా చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఏదైనా ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, ఫారిన్ ఐ మీన్ వీసాస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఐ మీన్ అప్లికేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటికి పర్వాలేదు అనమాట. సో ఎందుకంటే శుక్రుడు నీచపడినా అక్కడి నుంచి తన ఉచ్చ స్థానమైన మీనరాశిని మీ వ్యయ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. సో జస్ట్ ఫారిన్ ట్రావెల్స్ కానీ ఇలాంటి వాటికి పర్వాలేదు. అండ్ ఎక్కువగా హెల్త్లో మాత్రం ఆగస్ట్ మంత్ అస్సలు బాగాలేదనమాట. సో మేషరాశి వారికి. సో మానసికమైన ఇబ్బందులు కానీ శారీరక ఇబ్బందులు కానీ అన్నీ కూడా కొంచెం ఎక్కువ ట్రిగర్ చేస్తూ ఉంటాయి. సో హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ ఇంకా కెరియర్కి సంబంధించి కనుక చూసుకుంటే మీ లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు ఇదే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఈ ఆగస్ట్ 2కి ఎగ్జాక్ట్గా 3వ స్థానంలో మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ కుజుడు ఎంటర్ అయినప్పుడు ఆయన సప్తమ దృష్టితో మీ యొక్క 9వ స్థానాన్ని, అష్టమ దృష్టితో మీ యొక్క 10వ స్థానాన్ని వీక్షిస్తాడనమాట. సో ఈ ట్రాన్సిట్ ఎఫెక్ట్, ఈ ఆస్పెక్ట్ ఎఫెక్ట్ వల్ల పర్టికులర్గా కెరియర్లో కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. అంటే సడన్ ట్రాన్స్ఫర్మేటివ్ బెటర్మెంట్ అనేది అనమాట. అంటే ఏంటంటే అష్టమ స్థానం అనేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో అంటే మీకు ప్రమోషన్స్ కావచ్చు, ఇంకేదైనా బెటర్మెంట్ ఇన్ కెరియర్ కావచ్చు, ఇంకా బోనస్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కానీ, మీ సుపీరియర్స్ దగ్గర నుంచి మీన్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్కి సంబంధించి కానీ ఏదైనా కావచ్చు ఇలాంటివి. సో ఇలాంటి విషయాల్లో మీకు సడన్గా మీ పేరు అనేది అనౌన్స్ చేయడం కానీ, మీకు బోనస్లు, ఇన్సెంటివ్స్ అనేది రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో ఈ మీ థర్డ్ హౌస్ అంటే ఏంటంటే కరేజ్కి సంబంధించింది, పరాక్రమ స్థానం అంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ కొత్త విషయాలు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఈ థర్డ్ హౌస్ అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటారు. అండ్ న్యూ ఇనిషియేషన్స్కి సంబంధించి సక్సెస్ని కూడా థర్డ్ హౌస్ నుంచి చూస్తూ ఉంటారు అనమాట.
సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తూ ఉన్నా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకొని మీరు దాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నా, ఆర్ ఎల్స్ కెరియర్లో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ బెటర్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా, కొత్త వెంచర్స్ లాంటివి ఇలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా, ఈ టైం పీరియడ్లో చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది. అండ్ అతి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వారికి ఇది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కుజుడు తన ఉచ్చ స్థానమైన మకర రాశిని అష్టమ దృష్టితో చూస్తున్నాడు. కుజుడు యొక్క అష్టమ దృష్టి విశేష దృష్టి అండ్ శుభ దృష్టి అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాలను బట్టి. సో ఈ సందర్భంలో అది మంచి దృష్టి. సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్న వారికి కావచ్చు, అండ్ పర్టికులర్గా ఈ కెరియర్లో అందరికీ కొంచెం బెటర్మెంటే ఉంటుంది. ఇంకొంచెం బెటర్గా రియల్ ఎస్టేట్లో ఉన్నవారు అలాంటి వారికి కొంచెం బాగుంటుంది. ఎందుకంటే కుజుడు భూకారకుడు కాబట్టి, కన్స్ట్రక్షన్స్కి కారకుడు కాబట్టి. అసలు ఇంకా మంచి పాయింట్ చూసుకుంటే కనుక ఇది మెయిన్గా మర్చిపోయాం మనం. ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్‌లోనే ఆల్మోస్ట్ 3 గ్రహాల గోచార సంచారాలు జరుగుతూ ఉన్నాయి. సో శుక్రుడి వల్ల హెల్త్ అండ్ వర్క్ ప్లేస్‌లో ఎన్వైర్న్‌మెంట్ గాని ఇలాంటివి డిస్టర్బ్ అయినప్పటికీ, సో సుపీరియర్‌గా మీరు గ్రౌండెడ్ లెవెల్‌లో ఉన్నవి చిన్న బేసిక్‌గా ఉన్నవన్నీ డిస్టర్బ్ అయినప్పటికీ, మీకు ఓవర్ వ్యూ తీసుకుంటే మొత్తానికి తీసుకున్నప్పుడు కెరియర్‌లో బెటర్‌మెంట్ అనేది కుజుడి ద్వారా మీకు వస్తూ ఉందన్నమాట. సో జస్ట్ మీరు ఎక్కడ మేనేజ్ చేసుకోవాలంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు మీ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కానీ, వర్క్ ప్లేస్‌లో ఇష్యూస్ గాని తీసుకొని వస్తూ ఉంటాడు. చిన్న మాట పెరగడం కానీ, అండ్ రొటీన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాడు. సో దాన్ని మీరు మేనేజబుల్‌గా చేసుకొని కొంచెం డిసిప్లిన్డ్‌గా వ్యవహరించారనుకోండి, కుజుడి యొక్క ట్రాన్సిట్ ద్వారా గానీ, కుజుడి యొక్క దృష్టి ద్వారా వచ్చే ఆ ఫలితం గానీ ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఇంకొక పాయింట్ చూసుకుంటే బుధుడు కూడా మళ్ళీ ఓకే, ఆగస్ట్ 5న బుధుడు కూడా కర్కాటక రాశిలోకి వచ్చి సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తాడు. మళ్ళీ కొంచెం బెటర్మెంట్ అనమాట ఇది. ఇంకా బెటర్మెంట్ చేసే పొజిషన్ ఇది. సో ఇక్కడ కూడా మీకు కాస్త కమ్యూనికేషన్‌కి సంబంధించి కావచ్చు, అండ్ ఈ యొక్క డాక్యుమెంటేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బెటర్మెంట్ అవ్వడం. కెరియర్‌లో మీకు ఎట్లా చెప్పాలంటే తృతీయ స్థానానికి సంబంధించిన అధిపతి కాబట్టి కొత్త ఇనిషియేషన్స్ అనేవి సక్సెస్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా బుధుడు కూడా బ్లెస్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి అన్ని రకాలుగా బాగుంది. సో జస్ట్ మీరు డిసిప్లైన్డ్‌గా మీ డైలీ రొటీన్స్‌ని ఇలాంటి వాటిని మేనేజ్ చేసుకోవాలి. హెల్త్ పరంగా ఫోకస్ చేయాలంతే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కెరియర్ అండ్ రిమైనింగ్ ఎవ్రీ యాస్పెక్ట్ ఈస్ ఫైన్ అనమాట. సో హెల్త్ తప్ప. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది కెరియర్‌కి సంబంధించి కాదు, బట్ ఆ అవకాశం వచ్చిందని చెప్తున్నా. సో కుజుడి దృష్టి అనేది మీకు దశమ, నవమ స్థానాలపై నుండి లగ్నాధిపతి తృతీయ స్థానంలోకి వెళ్ళాడు. అండ్ అదే అధిపతి అష్టమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఏదైనా కైండ్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా చేసుకోవాలనుకుంటే కొంచెం అవాయిడ్ చేయండి ఈ టైం పీరియడ్‌లో. అంత బాగోలేదనమాట. సో ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ రండి. నెక్స్ట్ ఇంకా థర్డ్ మేజర్ యాస్పెక్ట్ దీంట్లో అన్నీ కూడా కలిపి మాట్లాడతాను అనమాట. సో గ్రహణం అనేది జరుగుతుంది ఈసారి ఆగస్ట్ 12న జరుగుతుంది ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో. అండ్ మళ్ళీ ఆగస్ట్ 17కి సూర్యుడి యొక్క సింహరాశిలోకి వెళ్ళిపోయి కేతుతో పాటు కలుస్తున్నారనమాట. అండ్ బుధ గ్రహానికి సంబంధించి చతుర్థ స్థానంలో తృతీయాధిపతి చతుర్థ స్థానంలో కుటుంబంలో అశాంతిని తీసుకొని వస్తాడు. ఇలాంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో అన్ని కలిపి చెప్తాను. సో క్లియర్‌గా వినండి. సో ఎగ్జాక్ట్‌గా ఈ ఆగస్ట్ 5న బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత, మళ్ళీ ఆగస్ట్ 12న సూర్యగ్రహణం జరిగిన తర్వాత, అంటే ఎగ్జాక్ట్‌గా మేము చెప్పాలంటే మిడ్ మంత్‌లో ఈ నెల మధ్యలో కాస్త కుటుంబ వ్యవహారాల్లో కొంచెం అపార్థాలుగా రావడం కానీ, కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువ రావడం కానీ, చికాకులు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ పిల్లలకి ఎడ్యుకేషన్‌కి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయన్నమాట. పంచమాధిపతి ఇక్కడ గ్రహణానికి గురవుతున్నాడు కాబట్టి, సో పిల్లల యొక్క హెల్త్‌లోనూ ప్రాబ్లమ్ వస్తుంది. పిల్లల యొక్క ఎడ్యుకేషన్‌కి సంబంధించిన దాంట్లో ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ సడెన్‌గా గ్రేడ్స్ అనేది ఇబ్బంది అవ్వడం కానీ, ఆ టైంలో మీ పిల్లలకి ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి ఏమైనా ఉంటే అది కొంచెం తేడా అవ్వడం కానీ, కొంచెం ఇబ్బంది పడడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఈ టైం పీరియడ్‌లో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేది చేసుకోకుండా, అండ్ టక్కన తొందరపడి ఎవరిని ఏది అనేయకుండా కాస్త కామ్‌గా ఉండండి. ఈ మిడ్ మంత్ అనేది కొంచెం బాగాలేకపోయినా నెల ఆఖరు వచ్చేసరికి మళ్ళీ బుధుడు కూడా మళ్ళీ పక్కకు వచ్చేస్తాడు ఈ యొక్క సింహరాశిలోకి. సో ఆ టైం పీరియడ్‌కి కాస్త బెటర్మెంట్ అవుతూ వస్తుంది. ఫ్యామిలీ హార్మోనీ కానీ, పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, ఇలాంటివన్నీ రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్ ఉన్న వారికి ఇంకా బెటర్మెంట్ అవుతూ వస్తుందన్నమాట. సో ముఖ్యంగా తృతీయాధిపతి అయిన బుధుడు ఈ యొక్క చతుర్థ స్థానంలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తాయి. కుటుంబంలో అశాంతి ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది కొంత సమయం వరకు మాత్రమే. సో ఇబ్బంది అయితే ఏం లేదు. ఆగస్ట్ 22 తర్వాత పక్కకు వచ్చేసినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. సో అక్కడి వరకు కాస్త ప్రశాంతంగా చూసుకోండి. గ్రహణం టైం పీరియడ్ ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 22 వరకు. నేను చెప్పిన వాటిలో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యుండొచ్చు. సో డేట్స్, గ్రహాలు అన్నీ ఒకేసారి చెప్పాను కాబట్టి ఒక 10 సెకండ్స్ వెనక్కి వెళ్ళి వినండి. లేదా ఒక చిన్న ఒక లైన్‌లో చెప్పాలంటే
ఫ్యామిలీ విషయాల్లో, పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఆగస్ట్ 12 నుంచి 22 బిట్వీన్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి కైండ్ ఆఫ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకోకుండా కాస్త హార్మోనియస్‌గా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఆగస్ట్ 12 నుంచి తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 డేస్ ఆర్ అట్‌లీస్ట్ ఒక 15 డేస్ పాటు ఎలాంటి కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్, అంటే ఎట్లా చెప్పాలంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ అండ్ ఈ కెసినోస్, గ్యాంబ్లింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, ఎలాంటి కైండ్ ఆఫ్ స్పెక్యులేటివ్ మార్కెట్స్‌లో ఇన్వాల్వ్ అవ్వకండి. సో, ఒకవేళ వాటిలో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇబ్బందనేది ఎక్కువ ఫేస్ చేస్తారనమాట. సో, ఇదనమాట ఈ మంత్ ప్రెడిక్షన్స్ అయితే ఆల్మోస్ట్ హెల్త్‌లో కొంచెం వీక్‌గా ఉంది. అండ్ డైలీ రొటీన్స్ అండ్ డిస్టర్బింగ్‌గా ఉంది. అండ్ వర్క్ ప్లేస్‌లో కాస్త ఎన్వైర్న్‌మెంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ పాజిటివ్స్ చూసుకుంటే కెరియర్ బావుంది. అండ్ ఇంకా ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్స్ వల్ల ఈ స్పెక్యులేటివ్ మార్కెట్స్ కావచ్చు, స్పెక్యులేషన్ ఇలాంటివన్నీ కూడా సరిగ్గా లేదు. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ పేరు ప్రతిష్టలకి సంబంధించి ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి. కొత్త ఇనిషియేషన్స్‌లో సక్సెస్ అనేది ఉంది. అండ్ సో, ఇవన్నమాట. కొన్నే ఉన్నాయి పాజిటివ్స్ గానీ, నెగెటివ్స్ గానీ కొన్నే ఉన్నాయి. సో, ఒక రకంగా చెప్పాలంటే హెల్త్‌ని బ్యాలెన్స్ చేసుకుంటుంటే ఈ మంత్ అనేది చాలా వరకు బావుంటుంది. నోరు చాలా వరకు కంట్రోల్‌లో పెట్టుకోవాల్సుంటుంది. సో, అదొకటే అనమాట. మిగతా అంతా కూడా చాలా బావుంది. సో, ఇదనమాట ఈ వీడియోకైతే. అండ్ మీకు ఈ పర్టిక్యులర్‌గా ఈ 2026లో ఇంకా రిమైనింగ్ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆల్మోస్ట్ 9 మంత్స్ టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ టైమ్ పీరియడ్‌ని కొంచెం బెటర్‌మెంట్ చేసుకోవాలి. ఈ టైమ్ పీరియడ్‌లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలి. అంటే అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, కెరియర్, లైఫ్ గ్రోత్, హెల్త్, రిలేషన్‌షిప్స్, ఫైనాన్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌లో ఎలా ఉంటుంది అండ్ నెగెటివ్స్ ఉంటే రెమెడీస్ ఏం చేసుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే గనక సో, నేనైతే ఒక డిజిటల్ పీడీఎఫ్ అయితే లాంచ్ చేశాను మేషరాశి వారికి. సో, చాలా రోజులే అయింది లాంచ్ చేసి. చాలామంది బై చేశారు. అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ సో, దాన్ని మీరు కూడా బై చేయాలనుకుంటే గనక డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్ ఇచ్చా. ఒకసారి చూడండి. కామెంట్ సెక్షన్‌లో చెక్ చేయండి. మీకు ఈజీగా దొరుకుతుంది. డిస్క్రిప్షన్‌లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ మధ్య. సో, కామెంట్ సెక్షన్‌లో చూడండి. మీకు ఆ లింక్ అనేది ఉంటుంది. సో, పిన్‌డ్ కామెంట్ ఉంటుందన్నమాట. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మంచి విలువైన ఆస్ట్రాలజికల్ వీడియోస్ అన్నీ మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా మంచి వీడియోస్ చాలా తీసుకొస్తూనే ఉంటా. అండ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం ఇంకొక 10 మంది ఎక్కువ మందికి పుష్ చేస్తుందనమాట. అలా చేసినప్పుడు వారి జీవితానికి ఉపయోగపడే పాయింట్ ఏదన్నా మన వీడియోలో ఉండి, లేదా రెమెడీ కావచ్చు, పాయింట్ కావచ్చు, ఏదైనా మన వీడియోలో ఉంటే వారికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో, అది మీ ద్వారా జరగడం అనేది అది మీ యొక్క జూపిటర్ కర్మని ఎన్హాన్స్ చేస్తుంది. మీ యొక్క గురువుని బెటర్‌మెంట్ చేస్తుంది. సో, అది మీకే హెల్ప్ అవుతుంది. అండ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో, మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉంటుందనమాట. సో, మీకు తెలియకుండానే ఒక డిజిటల్ హెల్ప్ ద్వారా మీకు తెలియని పర్సన్‌కి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో, ఏదో ప్రమోషనల్‌గా కాదు గానీ ఉన్నది చెప్తున్నా. సో, మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.